చూడటానికి ఇక్కడ పెద్ద గ్లాస్ ఉంది. దీని లోపల ఇంకో చిన్న గ్లాస్ టీ కప్ కూడా ఉంది. కానీ ఇప్పుడు అది మీ కంటికి అస్సలు కనిపిస్తుందా? లేదు కదా! ఇది మ్యాజిక్ కాదు, ప్యూర్ సైన్స్. నీటి అడుగున ఏకంగా గ్లాస్తో సహా తీసుకెళ్ళినా సరే ఈ క్యాండిల్ అస్సలు ఆరిపోకుండా వెలుగుతూనే ఉంది. ఇది ఎలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విక్రమాదిత్య వండర్ ల్యాబ్. ఈరోజు మనం సైన్స్కి సంబంధించిన చాలా అమేజింగ్, మైండ్ బ్లోయింగ్ అయిన 2 సూపర్ డూపర్ ఎక్స్పెరిమెంట్స్ చేయబోతున్నాం. ఇంకా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే వీటి వెనుకున్న సైన్స్ ఏంటో కూడా క్లియర్గా తెలుసుకుందాం. మన ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కోసం మనకు కావాల్సింది ఒక పెద్ద గ్లాస్ జార్, దానిలో పెట్టడానికి ఒక చిన్న గాజు టీ కప్ మరియు కొంచెం వంట నూనె. ఇప్పుడు ఈ పెద్ద గ్లాస్ జార్ మధ్యలో ఆ చిన్న గాజు టీ కప్ని పెడదాం. ఇప్పుడు ఆ గాజు జార్లో మనం ఆయిల్ పోద్దాం. ఆయిల్ పోస్తుండగా గమనించండి, ఆ చిన్న టీ కప్ కనిపించకుండా పోతుంది. చూసారా, జార్ లోపల టీ కప్ ఉన్నట్లే లేదు. అసలు ఆ టీ కప్ ఏమైంది? అది ఎక్కడికి మాయమైంది? దీని వెనుకున్న అసలు సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీన్ని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లేదా వక్రీభవన గుణకం అంటారు. కాంతి ఒక మీడియం నుంచి మరో మీడియంకి మారినప్పుడు వంగుతుంది. ఇది ఇంకా క్లియర్గా తెలుసుకుందామంటే ఇంకో వీడియో చేశాను, చూసేయండి. ఇక్కడ గ్లాస్ మరియు మనం వాడిన ఆయిల్, ఈ రెండింటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దాదాపు ఒకేలా ఉంటుంది. దీనివల్ల కాంతి ఆయిల్ గుండా ప్రయాణించి గాజు గుండా వెళ్ళేటప్పుడు బెండ్ అవ్వదు. ఫలితంగా మన కంటికి ఆ చిన్న టీ కప్ కనిపించకుండా మాయమైనట్లు భ్రమ కలుగుతుంది. సో ఇప్పుడు చూసారుగా, పెద్ద గ్లాస్ జార్లో చిన్న టీ కప్ ఉన్నట్లే కనిపించట్లేదు. సరే, ఇంకా మనం సెకండ్ ఎక్స్పెరిమెంట్ మరింత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనికోసం మనకు కావాల్సినవి ఒక గాజు జార్లో కొద్దిగా నీళ్ళు, దాని మధ్యలో వెలిగించిన ఒక కొవ్వొత్తి, ఒక గాజు గ్లాస్. ఇప్పుడు వెలుగుతున్న కొవ్వొత్తి పైన ఈ గాజు గ్లాస్ని బోర్లిద్దాం. సాధారణంగా గ్లాస్ బోర్లిస్తే కొవ్వొత్తి ఆరిపోవాలి కదా, కానీ చూడండి, మనం ఆ గ్లాస్ని ఆ జార్లో నీటి అడుగు భాగానికి తీసుకెళ్ళినా సరే కొవ్వొత్తి అస్సలు ఆరిపోలేదు. అంతేకాదు, ఆ గ్లాస్ని మళ్ళీ పైకి లాగినా సరే క్యాండిల్ అలాగే వెలుగుతూ ఉంది. ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారా? దీని వెనుకున్న లాజిక్ ఏంటంటే, గ్లాస్ని నీటిలోకి అణిచిపెట్టినప్పుడు దానిలోని గాలి ఒక నిర్దిష్ట పీడనంకి లోనవుతుంది. అయితే మనం గ్లాస్ని నీటిలోకి దించినప్పుడు ఆ గ్లాస్ అడుగున ఉన్న గాలి స్పేస్ కారణంగా కొవ్వొత్తికి కావలసిన ఆక్సిజన్ నిరంతరం అందుతూనే ఉంటుంది. ఆ వాటర్ ప్రెషర్ వల్ల గాలి కంప్రెస్ అయ్యి మంట ఆరిపోకుండా క్యాండిల్కి కావలసిన ఆక్సిజన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే మనం నీటి అడుగుని తీసుకెళ్ళిన కొవ్వొత్తి ఆరిపోకుండా సేఫ్గా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, సైన్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఈ 2 ఎక్స్పెరిమెంట్స్ మీకు కూడా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన విక్రమాదిత్య వండర్ ల్యాబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ కలుద్దాం.